గోంగూరతోటి చికెన్ బిర్యానీ చేయడం అయితే చూపిస్తానండి. ఇదైతే 3/4 kg చికెన్ నేనైతే ఫ్రెష్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ కారం వేస్తున్నాను, సాల్ట్ అండ్ ఫ్రెష్గా అయితే దంచుకున్నాను అల్లం ఎల్లిగడ్డ, ఇది కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా 1 స్పూన్ అయితే వేస్తున్నాను. పొడి, అన్ని స్పైసెస్ అండ్ పెరుగు అన్ని కలిపేసి మంచిగా మ్యారినేట్ చేస్తేనే, ఎంత మంచిగా మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా అంత ఫ్లేవర్ఫుల్గా బిర్యానీ వస్తుంది. అండ్ ఓవర్ నైట్ మామూలుగా ముందు రోజు తెచ్చేసుకొని మంచిగా ఓవర్ నైట్ ఉంచేస్తే చాలా బాగుంటుంది. పీసెస్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తాయి. నేను చికెన్ ఎప్పుడు కూడా ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. అంటే రేపు కుక్ చేస్తానంటే ముందు రోజు అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ నేను ఆయిల్ కూడా వేస్తాను, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను కదా, ఆయిల్ వేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. సో నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసినప్పుడు అయితే ఆయిల్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ డే కోసం నేనైతే ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా చేయండి, చాలా టేస్ట్. చాలా మంది ఫీలింగ్ ఏంటంటే బిర్యానీ చేయడం ఒక పెద్ద ప్రాసెస్ అని, కానీ బిర్యానీ చేయడమే చాలా సింపుల్. రైస్ కర్రీ వండడం కంటే కూడా బిర్యానీ చేయడమే ఈజీ. అండ్ బిర్యానీకి ఒక రైతా చేసుకుంటే ఈజీగా హ్యాపీగా టమ్మీ ఫుల్ అయ్యేంత వరకు తినచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు కూడా మీల్ని. నేనైతే అలాగే చేస్తాను. నాకు 2 వండడం కంటే 1 వండడమే చాలా సింపుల్ అనుకుంటాను. అండ్ నేను చాలా ఈజీ వేసి వెతుక్కుంటానండి. ఇప్పుడు గోంగూర బిర్యానీ చేస్తున్నాను కదా, గోంగూర చికెన్ బిర్యానీ. ఈ గోంగూరని నేను ఒకసారి తెచ్చేసుకొని దాన్ని ఫ్రై చేసి మగ్గినాక నేను దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. అంటే అలా అని నెలల తరబడి అయితే నేను వాడను. నేను ఒక 1 వీక్ 10 days లోపు అయితే దాన్ని యూజ్ చేసేస్తాను. గోంగూర చికెన్ అవ్వచ్చు, గోంగూర పచ్చడి చేసుకుంటాను, గోంగూరతోటి ఇప్పుడు చికెన్ కర్రీ, గోంగూరతో ఇప్పుడు బిర్యానీ, అలా గోంగూర రొయ్యలు, అలాగా మల్టిపుల్ టైమ్స్ ఒకటేసారి తెచ్చుకున్న దాన్ని నేను యూజ్ చేస్తాను అనమాట. క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఒకటేసారి చేస్తే అది దాన్ని మల్టిపుల్గా చేసుకోవచ్చు. అండ్ మనం డిఫరెంట్గా వండుకున్నామన్న ఫీలింగ్తో ఉంటాం కూడా. అంతే అండి, ఈ వంటని కొంచెం ఇష్టంగా కొంచెం ఈజీ వేస్ కనుక వెతుక్కుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అండ్ పచ్చిమిర్చి కోడి పులావ్ అంటారు, అది కూడా చాలా సింపుల్ అనమాట. అలాగే కొన్ని ఈజీగా ఉండే వంటలు చేసేసుకుంటాను నేను. బట్ టేస్టీగా అయితే ఉండాలి, ఎండ్ ఆఫ్ ది డే టేస్టీగా ఉండాలి, బట్ ఈజీ వేస్లో మాత్రం వెతుక్కోవాలి. అలానే బిర్యానీ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలంటే కూడా చాలా సింపుల్ అండి. ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న టిప్ అండి, ఆయిల్లో కొంచెం సాల్ట్ వేస్తే ఆయిల్ పీల్చుకోదన్నమాట. అండ్ ఈజీగా కూడా ఫాస్ట్గా గోల్డెన్ కలర్ అవుతాయి. మనం కర్రీ చేసినప్పుడు కూడా మీరు కొంచెం ఆనియన్స్ వేసినాక కొంచెం సాల్ట్ వేసేసారనుకోండి, తొందరగా మగ్గుతాయి అన్నమాట. నేను కూడా అలాగే చాలాసార్లు చేస్తాను. అండ్ ఎవ్రీడే కుకింగ్ చేసినప్పుడు కూడా నేను అలాంటి టిప్పే యూజ్ చేస్తాను. చాలా ఫాస్ట్గా గోల్డెన్ కలర్ అయిపోతాయి, అంటే తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ చాలా చిన్న టిప్సే, చాలా సింపుల్గానే చేసేసుకునేవే. కాకపోతే ఏంటంటే ఫాలో అయితే మనకి కుకింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ లైఫ్ని ఈజీ చేసుకోవడమే కదా చాలా ఇంపార్టెంట్. ఏదో పని చేస్తున్నాం అన్న ఫీల్ అయితే రాకుండానే మనం వంట చేయాలి, హ్యాపీగా హెల్దీ వేలో కుక్ చేసి పెట్టాలి మన ఫ్యామిలీకి. మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే కదా ఆడవాళ్ళ ఇంట్లో. నేనైతే అదే ఫాలో అవుతాను మ్యాక్సిమం ఇంట్లో చేసి పెట్టడానికి. అండ్ బిర్యానీ రైస్ కుక్ చేయాలి కాబట్టి బౌల్లో రైస్ తీసుకున్నాను. రైస్ కుక్కర్ గిన్నెలో తీసుకొని వాటర్ అండ్ దాంట్లో షాజీరా అండ్ లవంగం, ఇలాచి, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ వేసాను. ఆ వాటర్ బాయిల్ అయ్యేదాకా నేను వెయిట్ చేస్తాను. అండ్ సాల్ట్ కూడా ఇప్పుడే వేయాలి. సాల్ట్ వేసినప్పుడు ఆ సాల్ట్ మనకి చాలా ఉప్పగా అనిపించాలన్నమాట. అప్పుడు మాత్రమే రైస్ వేసినప్పుడు అది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఆయిల్ వేసాను అండ్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అంతా బాయిల్ అవుతూ ఉండాలి, అప్పుడు మంచిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లో దిగుతాయి. అండ్ మనం రైస్ వేసినప్పుడు చాలా బాగుంటుంది.
అండ్ నేను నిన్న నైట్ మ్యారినేట్ చేసిన చికెన్లోకి కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి చాలా బాగా దానికైతే మంచి మసాజ్ చేస్తాను అనమాట చికెన్కి. అలాగా మంచిగా మ్యారినేట్ అయిందనుకోండి, ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ అయితే ఇప్పుడు యాడ్ చేశాను నేను. ఆనియన్ ఆయిల్ తోటే నేనైతే మొత్తం కర్రీ కుక్ చేసేస్తాను, అంటే బిర్యానీ మొత్తం చేసేస్తాను. ఎంత ఎక్కువగా మ్యారినేట్ చేస్తే అంత చాలా బాగా అనిపిస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఓవర్ నైట్ పెట్టడం వల్ల ఏంటంటే ఒక్కొక్క పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అంటే మంచిగా ఉంటుంది కదా, మ్యారినేట్ అయ్యి ఉంటుంది కాబట్టి పీసెస్ చాలా బాగా అనిపిస్తాయి. అండ్ నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో, అంటే ఇది నా బిర్యానీ హండీ అనమాట, నేను ఎప్పుడు బిర్యానీ ఇందులోనే చేస్తాను. ఇదే కొంచెం పెద్ద గిన్నె నాకు. ఇంక ఇందులోనే నేను అన్ని స్పైసెస్ మళ్ళీ వేస్తున్నాను, బిర్యానీ స్పైసెస్. మీకు ఏమేమి ఉంటాయో మీకు ఐడియా ఉంది కదా, అవన్నీ యాడ్ చేసేయండి. చేసేసి చిల్లీస్ కూడా వేసాను. అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా నేను అందులో వేసి ఒక 30% ఆర్ 40% అయితే నేను కుక్ చేస్తాను ముందే. అంటే ఇది నా ప్రొసీజర్లో నేను చేస్తాను. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా దమ్ పెట్టేస్తారు రైస్ వేసి, నేను అలా కూడా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను. నేను ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను. చికెన్ని ఒక 40% అయితే కుక్ చేస్తాను ముందుగానే, మూత పెట్టేసి కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కొంచెం కుక్ అయ్యేంత వరకు అయితే నేను వెయిట్ చేస్తాను. ఇలా చేయడం కూడా ఒక ప్రొసీజర్ అనమాట. అంటే ఏంటంటే అడుగు అంటకుండా ఉండాలి అంటే ఇలా చేస్తాను. సమ్ టైమ్స్ ఇప్పుడు దమ్ పెట్టేస్తే ఎక్కువసేపు ఉంచాలి కాబట్టి చికెన్ కుక్ అవ్వడానికి, నాకు అది ఎందుకో నాకు అలా వర్కౌట్ అవ్వలేదు. 2-3 సార్లు ట్రై చేశాను కాబట్టి నేను ఇది నాకు వర్కౌట్ అయింది కాబట్టి నేను ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నాను. ఏంటంటే నేను ఇప్పుడు ఒక 40% కుక్ అయిపోతుంది కాబట్టి నేను దమ్కి మెల్లగా వేసేస్తాను. వేసేసుకుంటూ జస్ట్ ఒక 30 minutes చాలా లో ఫ్లేమ్లో అయితే ఉంచేస్తాను. అలా ఉంచడం వల్ల నాకు కింద బిర్యానీ అయితే అడుగంటుకోవట్లేదు. నేను ఇంక అప్పటి నుండి ఇదే ఫాలో అవుతున్నాను. ఫస్ట్లో ఏంటంటే యాక్చువల్గా చికెన్ పెట్టేసి మామూలుగానే చికెన్ మ్యారినేట్ చేసింది పెట్టేసి రైస్ కూడా వేసేసి లేయర్గా చేసేదాన్ని. అలా చేసినప్పుడు నాకు కొంచెం కింద అడుగంటడం అలా జరిగింది. అందుకని ఇంకా నేను అది ఆ రూల్ అయితే అలా ఆ ప్రాసెస్ అయితే నేను ఫాలో అవ్వకుండా ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. చూసారు కదా, కొంచెం చికెన్ అయితే కుక్ అయింది. ఇలా కుక్ అయినప్పుడే నేను గోంగూర పేస్ట్ ఉంది కదా, గోంగూర పేస్ట్ని కూడా నేను ఇందులోనే ఫస్ట్ ఇప్పుడే యాడ్ చేసేస్తాను అనమాట. గోంగూర పేస్ట్ యాడ్ చేసినప్పుడు మనకి పులుపుని బట్టి మీరు గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీకు కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదు అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్లేవర్ కోసమే అంటే మీకు కావాల్సినంత అయితే యాడ్ చేసుకోండి. నేను చేసే క్వాంటిటీని బట్టి అయితే నేను వేసుకున్నాను. మాకైతే అది పర్ఫెక్ట్గా సరిపోయింది. బాగా పులుపు ఉంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే బిర్యానీ కొంచెం మనకి స్పైసీగా ఉంటేనే నచ్చుతుంది. కొంచెం ట్యాంగీగా ఉంటే అంతగా నచ్చదు కాబట్టి అందరికీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి. నాకైతే ఇది పర్ఫెక్ట్ టేస్ట్ అనిపించినంత నేనైతే యాడ్ చేసుకున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక చిన్న కప్పుడంతా వేసుకున్నాను. నాకైతే అది సరిపోయింది. అండ్ నేను చేసింది 3/4 kg కాబట్టి దానికి సరిపోయింది. ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇప్పుడు గోంగూర చికెన్ అయినట్టే అవుతుంది అనమాట. ఇంక ఇదే అండి గోంగూర చికెన్ కూడా. ఇది పెద్ద ప్రొసీజర్ ఏమీ కాదు. చికెన్లో వండడం, మటన్లో వండడం అంతా ఒకటే ప్రాసెస్. కాకపోతే ఏంటంటే కారం, ఉప్పు కరెక్ట్గా వేస్తేనే దానికి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను లేయర్స్గా కొంచెం అన్నము అవంతా లేయర్గా వేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడే కొంచెం ఉప్పు, కారం ఏదైనా తక్కువ అయిందా అని టేస్ట్ చేసి దానికి తగ్గట్టుగా వేసుకోండి. నాకు కొంచెం స్పైసీనెస్ తగ్గింది అనిపించింది, కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే మీకు కావాలి అంటే మీరు కూడా అలాగే చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా లేయర్స్గా అయితే నేను రైస్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్లో అయితే కొంచెం చికెన్, కొంచెం రైస్, కొంచెం చికెన్, కొంచెం రైస్ అలా పెట్టేదాన్ని ఫస్ట్లో చేసినప్పుడు. ఇప్పుడైతే కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు. నేను మామూలుగానే చేసేస్తున్నా. కింద చికెన్ ఉంటుంది అండ్ పైన అయితే రైస్ వేస్తాను అనమాట. అండ్ ప్రతి లేయర్కి ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా అయితే వేస్తాను. ఇంకా లాస్ట్లో ఫైనల్గా మీకు నచ్చితే ఏమంటారు ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు ఎగ్స్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే మా ఈశాన్ ఒక్కొక్కసారి చికెన్ తినడానికి ఇష్టపడతారు, ఒక్కోసారి తినడు అనమాట. అందుకని అట్లీస్ట్ ఎగ్స్ ఉన్నాయనుకోండి ఎగ్ బిర్యానీ లాగన్నా తింటాడని నేను అలా పెట్టడానికి వాడి కోసం అలా ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెడతాను. ఇంకా అది మీ చాయిస్ అనమాట, ఎగ్స్ వేయాలా వద్దా అనేది. నేనైతే లేయర్స్గా వేసి ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటూ వస్తాను. ఇంకా లాస్ట్ లేయర్, టాప్ లేయర్లో ఉన్నప్పుడు నెయ్యి, నిమ్మకాయ రసము
అండ్ కొంచెం ఫుడ్ కలర్, ఇంకా అది కూడా మీ చాయిస్ అన్నమాట. ఆ తర్వాత ఎగ్స్ పెట్టేసేసి నేనైతే దమ్ పెట్టేస్తాను. నేను ఏమి కింద ప్యాన్ పెట్టి ఇలా అయితే ఏమి చేయనండి. సిమ్లోనే లో ఫ్లేమ్లో ఒక 30 minutes ఉంచేసి వదిలేస్తాను. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, అసలు అడుగు అనేది అంటదు. నా ప్రాసెస్ అయితే మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 2-3 years నుండి ఇలాగే చేస్తున్నాను. నాకైతే ఎప్పుడు కూడా ఇబ్బంది అయితే అవ్వలేదు. అంతకుముందు ఫస్ట్లో ట్రై చేసినప్పుడు నాకు చాలాసార్లు అంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. అన్నం మెత్తగా అయిపోయేది, లేకుంటే చికెన్ అడుగంటేది, అలాగా కొంచెం చాలా మిస్టేక్స్ అయితే అవుతాయి ఫస్ట్లో. బట్ ఎంత ట్రై చేస్తూ ఉంటే, ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే, ఎక్కువ క్వాంటిటీస్ కాకుండా కొంచెం లిమిటెడ్ క్వాంటిటీస్ చేస్తూ ఉన్నారంటే మాత్రం మీకు ఈజీగానే వచ్చేస్తుంది. అసలు ఇంత ఈజీ నా బిర్యానీ చేయడం అని అనుకుంటారు, అంత ఈజీ అయిపోతుంది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఏమంటారు లెమన్ ఇవి వేసేసాక డైరెక్ట్గా నేనైతే ఆ బిర్యానీ హండి మూత పెట్టేసి వదిలేస్తాను. నేను దాని మీద బరువు ఇవి కూడా ఏమి పెట్టను, అసలు ఏమి చెయ్యనండి. మీకు కావాల్సినట్టుగానే మీరు చేసుకోండి. ఇదైతే నేను చేసే ప్రొసీజర్ కాబట్టి నేను ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాను. కొంచెం బిగినర్స్ ఉంటే మాత్రం కొంచెం భయపడుతూ ఉంటారు కదా, ఇట్లా చేయాలా, అమ్మో ఏమైనా అవుతుందేమో అన్నట్టుగా. ఇది మీ చాయిస్ అన్నమాట. నేనైతే ఇంతే చేస్తాను. నేను కింద ప్యాన్ పెట్టి అలా అయితే ఏమి చేయను. దమ్ ఇచ్చేటప్పుడు నార్మల్గా సిమ్లో పెట్టేసే చేసేస్తాను. బాయిల్డ్ ఎగ్స్ చేశాను, ఒక ఫ్లవర్ డిజైన్లో అయితే పెట్టేశాను అనమాట. అలా పెట్టేసి దమ్ పెట్టేస్తాను. ఇంకంతే, చాలా పుల్లలుగా అసలు చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ ముందే 40% కుక్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకా దానికి ఇంకా ఆప్షన్ లేదు, కంపల్సరీగా కుక్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. అండ్ బిర్యానీ చేశాక ఎప్పుడైనా మనం సర్వ్ చేసేటప్పుడు ఒక సైడ్ నుంచి తీయాలన్నమాట. ఒక సైడ్ నుంచి తీస్తే మనకి తెలుస్తుంటుంది. కరెక్ట్గా ఒక సైడ్ నుండి తీసి కిందకి కిందదంతా పైకి, పైన రైస్ అంతా కిందకి అలా చేస్తూ ఉంటే మొత్తం అంతా రైస్ కూడా ఫ్లేవర్ఫుల్గా అవుతుంది. చికెన్ లెగ్ పీస్ వచ్చింది చూడండి, ఎంత బాగా కుక్ అయింది, లానంగానే వచ్చేసింది. అంత ఈజీగా అయితే కుక్ చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ. మస్ట్ ట్రై అన్నమాట. మీరు కనుక ట్రై చేస్తే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చైతన్యకి ఏంటంటే కొంచెం మసాలా ఉండి కొంచెం వైట్ రైస్ లాగా ఉంటే ఇష్టపడడు, అందుకని నేను మొత్తం కలిపేస్తున్నాను అనమాట. చాలా డేస్ అయింది కదా నేను బిర్యానీ చేసి. యాక్చువల్లీ ఎప్పుడు మసాలా కింద రైస్ అంతా పైన ఉంటుంది, అందుకే కలిపేసి. ఇదన్నమాట మా బిర్యానీ స్టోరీ. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరు కనుక నా వీడియోస్ని లైక్ చేయండి. మీకు కనుక నచ్చితే చాలా సింపుల్ వేలో కుకింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.